Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఫిష్ పాన్ ఫ్రై అండి. సింపుల్గా ఫిష్ పాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా అయితే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. అలాగే లైక్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళకు కూడా అది రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడైతే ఫిష్ 1 కిలో తీసుకున్నాను నేను. ఇది రూప్ చాంద్ అండి. రూప్ చాంద్ ఫిష్ మేము ఎక్కువ ఇదే తింటాము. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు ఫిష్ అయితే మనము ఒక గిన్నెలో వేసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. నీసు వాసన పోయేలాగా. ఇందులో పసుపు అలాగే ఉప్పు లెమన్ అండి అన్నీ వేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు నీసు వాసన అనేది ఉండదండి. ఇప్పుడైతే మనము ఒక బౌల్ తీసుకొని మనము మసాలా అనేది రెడీ చేసుకుందామండి ఫిష్ ఫ్రైకి. సో ముందుగా అయితే కొద్దిగా కర్డ్ అయితే వేసుకోవాలి. అందులో మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూను, జీరా పౌడర్ కొద్దిగా, ఉప్పు తగినంత అండి. ఒక లెమన్ కూడా పిండుకోవాలి. అలాగే గరం మసాలా కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అప్పుడే మనకి మసాలా అనేది బాగా ఉంటుంది. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే నేను మర్చిపోయానండి. ఇది ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే ఫుడ్ కలర్ లాస్ట్లో యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఫిష్ ఫ్రై కొంచెం కలర్గా కావాలి అనేసి నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేసి అన్నీ సరిపోయాయి. ఇప్పుడైతే మనము ముక్కలకి అన్నింటికి ఈ మసాలా అనేది పట్టిస్తామండి. ఇలా బాగా ముక్కలకంతా మసాలా అనేది పట్టాలి. ఇలా అన్నీ అందులోనే వేసేసుకొని ఉన్న మసాలా అంతా దానికి బాగా పట్టించాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా అన్ని మసాలా పట్టించుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే మనము మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అప్పుడే బాగా మనకి ముక్కలకి మసాలా అనేది పట్టి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అయితేను చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు. చూసారా అన్ని మసాలా అంతా బాగా పట్టించి నేనైతే ఒక 15 to 20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నామండి. పాన్ పెట్టుకున్నాక హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాము. కొంచెం ఆయిల్ ఎక్కువే వేయండి, ఫిష్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ వచ్చేసి పాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే ఫిష్ బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక్కొక్కటి వేసి మనము ఫిష్ అయితే ఫ్రై చేసుకుందామండి. బొద్దులు విరిగిపోకుండా మెల్లగా మనము వాటిని తిప్పుకోవాలి. ఇలా ఫిష్ వేసి దానిపైన ఆయిల్ మళ్ళీ వదలాలి. అప్పుడే మనకి ఫిష్ బాగా ఉడుకుతుందండి. ఫిష్ అయితే చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మెల్లమెల్లగా మనము వాటిని తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. 2-3 టైమ్స్ అయితే మనం తిప్పుకోవాలి. అప్పుడే ఫిష్ మనకి బాగా ఉడుకుతుంది. ఫిష్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. మంత్లీ ఒక 2 to 3 టైమ్స్ అయినా మనము ఫిష్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే మరి చికెన్ అయితే చాలా అవాయిడ్ చేసుకోవాలండి. ఎక్కువ ఇలా ఫిష్ కానీ మటన్ కానీ తీసుకోవాలి. సో మేమైతే ఎక్కువ ఫిష్ ఇలానే ఫ్రై చేసుకుంటాము. పులుసు కూడా చాలా బాగుంటుందండి. నేను పులుసుకి సంబంధించిన వీడియో కూడా చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. ఒకసారి చూసి రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ మనము ఫిష్ అయితే ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి.
చూసారా అండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము ఫిష్ అనేది కాల్చుకోవాలి. అప్పుడే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే మనకి ఫిష్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనము టేస్ట్ చేస్తాము. ఇలాగానే ఫిష్ చేస్తే మనకి ఇంట్లో పిల్లలు ఉంటే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా. కాకపోతే ఫిష్ తినే ముందు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే అవి చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదా, మనం చూసుకొని మరి తినాలి. నాకైతే అన్నీ సరిపోయిందండి, ఉప్పు కారం అంతా బాగా వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.